సర్వం శివం శివం సర్వం. గణపతి స్వామి నిమజ్జనం ఎప్పుడు చెయ్యాలి? సాధారణంగా మనము గణపతి స్వామి నిమజ్జనం 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, లేకపోతే గణపతి స్వామి నవరాత్రులుగా భావించి 9 రోజులు చేసుకుంటాం. 9వ రోజు నిమజ్జనం చేయొచ్చు, లేకపోతే 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు కూడా నిమజ్జనం చేయొచ్చు. ఇది శాస్త్రం. కానీ ఈసారి చంద్రగ్రహణం ఉన్నది. ఎప్పుడు అంటే భాద్రపద పౌర్ణమి 7వ తేదీ ఆదివారం చంద్రగ్రహణం ఉన్నది. కావున 4వ తేదీ లోపలే మనము గణపతి స్వామిని నిమజ్జనం చేసుకోవాలి. చాలామంది నిమజ్జనం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో చెప్పాలని ఒక సందేశం నాకు. ఏమిటి అంటే, స్వామివారి నిమజ్జనం చేసేటప్పుడు ఆ రోజు మనము షోడోపచార పూజ చేసి ప్రసాదంగా అందరికీ మనం పంచుతాం. అది మంచిదే. అలాగే మంగళవాద్యాలతో ఊరేగించాలి. డ్రమ్స్తో ఊరేగించకూడదు వినాయక స్వామిని. మంగళవాద్యంతోనే స్వామివారిని ఊరేగించుకుని నిమజ్జనం చేయడం ఉత్తమం. ఇంకోటి చిన్న తప్పు చేస్తున్నారు. మద్యపానం సేవించి నిమజ్జనం చేయడం చాలా తప్పు. అలా చెయ్యకూడదు. అది అట్లా చేస్తే మీరు చేసిన వినాయక స్వామి వ్రత పూజ ఫలితం రాదు. ఇది అన్ని ఊర్లోనూ జరుగుతూ ఉన్నది. దయచేసి మానుకోండి. మనకు వచ్చేది సంవత్సరానికి ఒక్కసారి పండుగ. అలాంటి పండుగ రోజు మనం పండుగ చేసుకుని ఇలాంటి తప్పు చేస్తే చాలా పెద్ద పాపం. కావున మనం ఇలాంటి తప్పుల్ని మానుకోవడం ఉత్తమం. బాణ వేడుకలు కూడా కాల్చకూడదు. ఎందుకు అంటే, మనము ఊరేగిస్తున్న సమయంలో రోడ్లోనే వెళ్తుంటాం. అప్పుడు ఊరేగిస్తూ ఆ సమయంలో ఏదైనా వెహికల్స్లో వెళ్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఇబ్బంది కలిగించినట్లు ఉంటాయి. కానీ బాణ వేడుకలు కూడా పేల్చకూడదు. అప్పుడు ఏదైనా మనకు ఒక ప్రాణహాని కలిగిందంటే అది చాలా పొరపాటండి. కావున గణపతి స్వామి నిమజ్జనం చేసేటప్పుడు మంగళవాద్యాలతో చేసి స్వామివారిని నిమజ్జనం చేసుకోవడం ఉత్తమం. ఇదందరూ తెలుసుకుని పాటించండి. సర్వం శివం శివం సర్వం.